హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో స్కిన్ అనేది ఇన్స్టెంట్ గ్లోగా రావడానికి, స్కిన్ అనేది ఫ్రెష్గా, స్మూత్గా, యంగ్గా కనపడడానికి ఫ్రెష్ రోజ్ పెటల్స్తో మనము మాస్క్ని ప్రిపేర్ చేసుకుందాము. దీనికి కావాల్సింది రోజ్ ఫ్లవర్ నీట్గా వాష్ చేసుకొని పెట్టుకుందాము. ఈ రోజ్ ఫ్లవర్స్ మన స్కిన్కి చాలా బాగా యూజ్ అవుతాయి. స్కిన్ వైట్నింగ్కి, స్కిన్ని ఫ్రెష్గా ఉంచడానికి, మనకు స్కిన్ అనేది ఇన్స్టెంట్ గ్లో రావడానికి ఈ రోజ్ ఫ్లవర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే స్కిన్ పైన ఉన్న పేరుకుపోయిన జిడ్డును కూడా ఇది తగ్గిస్తుంది. ఇందులో మనము ఓ మిక్సీ గిన్నెలో మనము ఈ రోజ్ ఫ్లవర్స్ని వేసుకొని రోజ్ వాటర్తో మనము మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. రోజ్ వాటర్ కూడా మన స్కిన్ పైన ఉన్న పింపుల్స్ని తగ్గించడంలో, ఎక్స్ట్రా ఆయిల్ని రిమూవ్ చేయడంలో చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ రోజ్ వాటర్ని ఇందులో వేసుకొని మనము మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ ప్యాక్ని మనం యూజ్ చేయడం వల్ల స్కిన్ అనేది బ్రైట్గా తయారవుతుంది. అన్ఈవెన్గా ఉన్న స్కిన్ కూడా ఈవెన్ స్కిన్ టోన్ లాగా మారుతుంది. ఈ మొత్తాన్ని మనము మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాము. మనకు ఎక్కడికన్నా పార్టీలకు, ఫంక్షన్లకు వెళ్ళే ముందరగా ఈ ఫేస్ మాస్క్ అనేది ఒకసారి యూజ్ చేసుకొని వెళ్తే స్కిన్ అనేది తెల్లగా మెరిసిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి రైస్ పౌడర్ తీసుకొని ఇందులో మనము మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ రోజ్ ఫ్లవర్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని దీన్ని మనము బాగా పేస్ట్ లాగా కలుపుకొని మన ఫేస్కి అప్లై చేసుకొని ఒక 15 నిమిషాల తర్వాత ఫేస్ అనేది వాష్ చేసుకోవడం వల్ల స్కిన్ అనేది బ్రైట్గా తయారవుతుంది. అలాగే అన్ఈవెన్గా ఉన్న స్కిన్ కూడా ఈవెన్ స్కిన్ టోన్ లాగా అవుతుంది. స్కిన్ అనేది ఫ్రెష్గా, పింకిష్ లాగా వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.